డాక్టర్ వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ తెలిపారు. 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్య సేవలు పొందుతుండగా తాజాగా 25 లక్షల వరకు పెంచిందని అన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా నెట్వర్క్ ఆసుపత్రిలో 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని వెల్లడించారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ అనేది అవేర్నెస్ అవగాహన ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే కొత్తగా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అనేది ప్యాకేజీని పెంచుతూ కొత్తగా కార్డులు కూడా ప్రింట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి చేరేలాగా అర్హులైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేరేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇది కొత్త కార్డు, డమ్మీ కార్డు అంటాం దీన్ని. ఇట్లానే ప్రింట్ అయ్యి వస్తుంది ప్రతి ఒక్కరికి. వైద్యం ఖర్చు రూపాయలు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు అనేది కొత్తగా ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ ఈ కాలం చూసినట్లయితే ఇక్కడ ఒక స్కానర్ వస్తుంది. ఆ స్కానర్ని కనుక స్కాన్ చేయగలిగితే మనం ఆరోగ్యశ్రీ యాప్ అనేది ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక్కరికైనా డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేయగలిగితే నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయి, ఆరోగ్యశ్రీలో ఏమేమి సేవలు పొందొచ్చు, ఎక్కడెక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏ హాస్పిటల్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ కాలంలో వచ్చేసి యూహెచ్ఐ ఐడి అనేది వస్తుంది. యూనివర్సల్ హెల్త్ ఐడి అనేది ఆ కుటుంబానికి సంబంధించి వస్తుంది. ఇక్కడ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అంటే ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో అతని యొక్క ఫోటో ఇక్కడ రావడం జరుగుతుంది. వెనకాల చూసుకున్నట్లయితే ఈ బాక్స్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, ఎవరైతే ఈ పథకం కింద అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గురించి వస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఉద్దేశము, లబ్ధిదారులు వైద్య సహాయం ఎలా పొందాలి, ఎలా నమోదు చేసుకోవాలి, అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది ఖచ్చితంగా అక్కడి నుంచి సిఇఓ గారు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ గారు సైన్ చేసి ఈ కార్డులు పంపిణీ చేసి ప్రభుత్వం వారి నేరుగా పంపించారు. మొత్తం ప్రకాశం జిల్లాలో చూసుకుంటే 6,74,000 కుటుంబాలు అర్హులుగా ఉండి ఎవరైతే సర్వే చేశారో అందులో అర్హులుగా తేల్చి ప్రతి ఒక్క కుటుంబానికి ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు.